ఇంటికి షాపులకు అదాని స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రజలు వ్యతిరేకించారని సిపిఎం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఇంటికి షాపులకు అదాని స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ప్రజలు వ్యతిరేకించాలని ఈ రోజు సిపిఎం పార్టీ ఇంద్రపాలెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం మార్కెట్ వద్ద మైక్ ప్రచారం కరపత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రజలు కరపత్రాలు తీసుకుంటూ నాయకులు చెప్పే విషయాలను ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా ఇంద్రపాలెం పార్టీ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఇప్పటికే అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతుంటే ములిగే నక్కపై తాటికాయ పడినట్లు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటికి షాపులకు అదాని కరెంట్ స్మార్ట్ మీటర్లను బిగించడం అంటే ప్రజలకు మరిన్ని భారాలు వేయడమేనని విజయ్ కుమార్ తెలిపారు. పార్టీ రూరల్ కమిటీ నాయకుడు చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేసిందని అజయ్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు మీటర్లను బిగించుకోవడానికి అనుమతులు ఇచ్చామని అజయ్ గుర్తు చేశారు. ఈ భారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల వద్ద జరుగు ధర్నా, వినతి పత్రాల సమర్పించే కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మీ నిరసనను ఆ రోజు తెలియచేయాలి అని సిపిఎం పార్టీ పిలుపుని ఇస్తుందని అజయ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీడిగ పార్టీ కార్యదర్శి పెద్దింశెట్టి రామకృష్ణ, సిహెచ్ మంజున, గుండుబోగుల శ్రీను, వాసంశెట్టి చంద్రరావు, ఏ శివ, రాజేంద్ర ప్రసాద్, పద్మ, కె ధనలక్ష్మి, ఎం అమ్మాజీ, ఎస్ సత్య, అంకం సుబ్రహ్మణ్యం, పంతడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా వ్యతిరేకించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఈ మీటర్ వల్ల ముందుగా రీఛార్జ్ చేసుకుంటేనే ఈ స్మార్ట్ మీటర్ పనిచేస్తుంది, లేదంటే మీటర్ ఆగిపోతుంది. అంతేకాదు, ఈ మీటర్ బిగించడం వల్ల ప్రజలపై 9,000 రూపాయలు ఒక్కొక్క మీటర్కి వసూలు చేస్తారు. 93,000 రూపాయలు 93 వాయిదాలు చెప్పిన. అంతేకాదు, ఈ మీటర్ ఉదయం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు బిల్లు వసూలు చేస్తుంది. అంటే ఈ మీటర్ను బిగించడం అంటే అదానిని ఇంట్లోకి స్వాగతించుకుని మన జోబీలు చిల్లు పడ్డమే. కాబట్టి ప్రజలు ఈ స్వచ్ఛందంగా మీటర్ను తిరస్కరించాలని ప్రభుత్వం షరతు కూడా ఉంది. ప్రజలు అంగీకరిస్తేనే ఈ మీటర్ బిగించాలి. ఆ ఇంటికలైన మీటర్ వద్దు అంటే ఈ యొక్క అదాని సిబ్బంది వెనక్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వ్యతిరేకించి ఈ మీటర్లను వెనక్కి పంపించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. అలాగే మనము కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలి. ఈ అదాని స్మార్ట్ మీటర్ వేసుకోవడం వల్ల 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 2,000, 3,000 పెరుగుతుంది. అక్కడితో ఆగదు, జీవితాంతం రీఛార్జ్ చేసుకోవాలి. సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టుగా కరెంటు కూడా మీటర్ రీఛార్జ్ చేసుకుంటేనే పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. ఏ అర్ధరాత్రి గంట రీఛార్జ్ అయిపోయినా సరే అక్కడ కరెంట్ ఆగిపోద్ది. ఆ నైట్ అంతా కంటి పిల్లలు ఉన్నా, పెద్దోళ్ళు ఉన్నా, తెల్లవాళ్ళు బాదుకోవడం తప్ప ఏ విధమైన కరెంటు అప్పటికప్పుడు రాదు, మళ్ళీ 24 అవర్స్ వరకు కూడా. కాబట్టి ప్రజలందరూ ఈ డిమాండ్ ని తీసుకుని అందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్ను వ్యతిరేకించవలసిందిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, వాటర్ మీటర్ ఇంటికి బిగిస్తే పగలగొట్టడానికి చెప్పి పిలిపించాడు. ఈరోజు అదే లోకేష్, అదే అధికార పార్టీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి పర్మిషన్ ఇస్తుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారులు లేనప్పుడు ఒక మాట వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే జగన్ అదానికి, అంబానీలకి, ప్రైవేటు సంస్థలకి విధానాల్లో మార్పు లేదు. ఆయన వాళ్ళకే సహకరించారు. ఈ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పించేటువంటి కార్పొరేట్ శక్తులకు సహకరిస్తున్నారు. ఇద్దరు కూడా విధానాలు ఇద్దరు ఒకటే. అంచేత మన మీద భారాలు వేస్తున్నటువంటి ఈ 2 విధానాలని, 2 పార్టీలని ఆయా పార్టీలో ఉన్న ప్రజానీకం కూడా అడగాలి, ప్రశ్నించాలి. భారాలు వేయొద్దని చెప్పి నిరసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.